వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. లాస్ట్ పార్ట్లో రజని రూపాని తన లవ్ స్టోరీ చెప్పమని అడుగుతుంది. దానికి రూప ఇలా అంటుంది, నీకు తెలుసు కదే, ఇంకేం చెప్పాలి, అయినా అదేం పెద్ద లవ్ స్టోరీ కాదు కదా, నాకు బావంటే ఎందుకు ఇష్టమో ఎంత ఇష్టమో అసలు ఎలా స్టార్ట్ అయిందో అనే చిన్నప్పటి చిన్ని జ్ఞాపకాలు అంతే. రజని, హే తూనీగా లవ్ స్టోరీ అన్నమాట, ఆ జ్ఞాపకాలే చెప్పు మేడం, మాకెలాగూ దిక్కులేదు స్టోరీస్కి, కనీసం నీ స్టోరీ అయినా విని మాకెందుకు జరగలేదు ఇలా, మాకు కూడా జరిగుంటే ఎంత బాగుంటుందో అనుకుంటాం. రూప, ఏహే ఇప్పుడు స్టార్ట్ చేశానంటే ఇంకో ట్రాన్స్లోకి వెళ్ళిపోతా, ఇంకాసేపట్లో బెల్ అవుతుంది, పద క్లాస్కి. రజని, బెల్ అయ్యేలోపు ఎంత చెప్పగలవో అంత చెప్పు, మిగిలింది లంచ్లో చూసుకుందాం, అసలే 2 రోజుల్లో ఎగ్జామ్స్, అప్పుడు ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు చదువు తప్ప, అందుకే చెప్పవే ప్లీజ్. రూప, సరే చెప్తా, బట్ ముందే చెప్తున్నా ఆ జ్ఞాపకాల్లోకి వెళ్తే డీటెయిల్డ్గానే వెళ్తా, తొందరగా చెప్పు అని చంపకూడదు. రజని, సరే మేడం, డన్. రూప తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసింది. నీకు తెలుసు కదే, మా మేనత్తని మా ఊరిలోనే ఇచ్చామని, ఒకే ఊరు కాబట్టి రాకపోకలు పండగలు మంచి చెడు అన్నీ కలిసే చేసుకుంటాం. అత్తకి ఒక కూతురు ఒక కొడుకు, అదే ఈ ఆనంద్ అనబడే నా బావ, అంతే. మా అమ్మకి నేను మా అక్క, మా పెద్దమ్మకి పిల్లలు లేరని మా అక్కని దాని 5వ ఏట అంటే నేను పుట్టినాక 2 ఏళ్లకి దత్తత తీసుకొని వెళ్ళిపోయారు. సో మనం సోలో క్వీన్ అన్నమాట ఇంట్లో. బావ నాకన్నా 3 ఏళ్ళు పెద్ద, దానికే వాడు చాలా ఫోర్స్ కొట్టేవాడు. నేను చాలా చిన్నగా అంటే బుల్లి ఫ్రాక్స్లో ఉన్నప్పుడు నాకు రా అక్షరం పలకడం రాకపోయేది, అంటే రవిని లవి అని రాజుని లాజు అని, అది కాకుండా కొంచెం నత్తి వచ్చేది మాట్లాడేటప్పుడు. దానికి బావ పదే నా చేత నత్తిపోయే పదాలు అనిపించి నేను తప్పు చెప్పగానే ఎగతాళిగా గట్టిగా నవ్వేవాడు, అందరినీ పిలిచి వినిపించి నవ్వేవాడు. వాడు ఎందుకు నవ్వుతున్నాడో తెలియక నేను వాడితో నవ్వి వాడు ఎన్నిసార్లు చెప్పమంటే అన్నిసార్లు చెప్పేదాన్ని. ఇలా కొంతకాలం తర్వాత నాకు కొంచెం ఊహొచ్చి కొంచెం పెద్ద ఫ్రాక్స్లోకి వచ్చాక, ఓహో వీడు నన్ను ఎగతాళి చేస్తున్నాడు, వాడు నన్ను చూసి నవ్విన ప్రతిసారి వాడిని జుట్టు పట్టి లాగేదాన్ని, వాడు నన్ను కొట్టేవాడు, ఇద్దరం ఏడ్చి మా అమ్మకి వెళ్ళి చెప్పుకునేవాళ్ళం. అలా స్టార్ట్ అయిన మా కొట్టుకోవడం ఆడుకునే చోట్లో, స్కూల్లో, చుట్టాల ఇంట్లో, ఫంక్షన్స్లో, ఎక్కడ చూడు మా గొడవే మా ఏడుపులే. వాడు నాకన్నా పెద్దవాడు కదా, అందుకని నేను చేసే ప్రతి పనిలో తప్పులు చూపి తలపైన ఒక్కటి కొట్టేవాడు దొంగెదవ, లేదంటే మా అమ్మ దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్పేవాడు. మొగ్గ పిల్లలతో గోటీలు ఆడుతున్నా అని, ఆడే అప్పుడు లంగాని మోకాళ్ళ పై వరకు చెక్కేస్తున్నా అని, పొలం దగ్గర బావుల ఎడ్జెస్లో ఆడుతున్నా, అందులో తొంగి చూస్తున్నా అని ఏదో ఒకటి చెప్తూనే ఉండేవాడు. మా అమ్మ ఏమో నన్ను తన్ని పెట్టేది, ఇంకోసారి వెళ్తావా అనుకుంటూ. దొంగెదవ నాకు వినపడేలా వాడి ఫ్రెండ్స్కి స్కూల్లో చెప్పేవాడు, దీన్ని వీళ్ళమ్మ గరిటెతో తన్నిందిరా, దీనికి బాగా అయింది, దీనికి ఇలాగే కావాలి అని నవ్వేవాడు. మధ్యలో రజని కలుగజేసుకొని, మరి నువ్వేం తిరుగుబాటు చేయలేదా మీ బావ పైన? అప్పుడు రూప, కోపం ఉక్రోషం అన్నీ వచ్చేసి అత్తకి చెప్పేదాన్ని, అత్త వాడిని తిట్టేది, వదిన కూడా వాడినే తిట్టేది, అత్త ఏమైనా చేసి పెట్టేది తినడానికి నాకు తినిపించేది కూడా, వాడికి కోపం వచ్చేది, మా అమ్మ చేత తినిపించుకుంటుంది నన్ను తిట్టిస్తుంది అని. నేను పొగరుగా, చూడు అత్త నా అత్త, నీకెవరు లేరుపో అన్నట్లు వాడిని చూసేదాన్ని. ఇలా కొన్నాళ్ళు గడిచాక, అంటే అప్పుడు నాకు 10 ఏళ్ళు ఉంటాయి, నేను నా ఫ్రెండ్స్తో కలిసి చింత చెట్టుకి ఉయ్యాల కట్టి ఊగుతున్నాం, ఎవరు ఎంత పైకి వెళ్తే వాళ్ళంత గ్రేట్ అండ్ విన్నర్. నా టర్న్ అప్పుడు నా ఫ్రెండ్ ఒకటి నన్ను ఊపాలి, కానీ ఆ పిల్లని నెట్టి బావగాడొచ్చి గట్టిగా ఊపేశాడు వెనుక నుండి, అది దాదాపుగా తోసినట్టు అయిపోయి నేను వెళ్ళి తుమ్మ చెట్టుకు తగులుకొని కింద పడిపోయా. తుమ్మ ముళ్ళు నా లంగాన్ని చీల్చుకుంటూ తొడల నుండి పాదాల వరకు గీసుకుపోయాయి. బావ భయపడి ఏడుస్తున్న నా దగ్గరికి వచ్చి నన్ను లేపడానికి ట్రై చేస్తూ చూస్తుండగానే బ్లడ్ స్టార్ట్ అవడంతో నా కాళ్ళని
చూసిన వాడికి చెమటలు పట్టేశాయి, వణుకు పట్టింది. నా కన్నీళ్లు తుడుస్తూ ఏడవద్దని చెప్తూ నెమ్మదిగా లేపి వాడి భుజాలపైన వేసుకొని పక్కన ఒక ఇంటి గద్దెల మీద కూర్చోబెట్టి, తాళం వేసి ఉంది ఆ ఇంటికి, బట్టలు బయట ఆరేసి ఉన్నాయి, అందులో పల్చటి బట్ట ఒకటి తీసుకొని నీళ్ళ తడి తీసుకొచ్చి నా బ్లడ్ మొత్తం తుడిచి ఇంకా వస్తున్న బ్లడ్ని ఆపేస్తూ వాడు ఏడుస్తూ నన్ను ఏడవద్దని బ్రతిమిలాడుతూ దారిలో వెళ్ళి ఐస్ క్రీమ్ బండి వాడిని పిలిచి ఐస్ క్రీమ్కు తినిపించి కాసేపు అక్కడే నులక మంచం ఉంటే వేసి తన ఒళ్ళో పడుకోబెట్టుకొని ఒక గంట నేను పడుకొని లేచాక నన్ను అక్కడే ఉండమని చెప్పి మా ఇంటికి వెళ్ళి లంగా తెస్తా మార్చుకొని ఇంటికి వెళ్దామని వెళ్ళిన బావ అర్ధ గంటకి అత్త చేతిలో చావు దెబ్బలు తిని ఏడుస్తూ అమ్మని అత్తని కూడా వెంటబెట్టుకొని నా దగ్గరికి వచ్చాడు. అసలు ఏమైంది అంటే నాతో ఆడిన పిల్లల్లో ఒకరు వెళ్ళి అమ్మ అత్తతో చెప్పేశారు, ఇలా పడేసి ఎటో తీసుకెళ్ళాడు భయంతో అని. ఆ టైంలో నాకు ఏడుస్తున్న భావం చూసి జాలేసింది. పాపం తను అనుకోలేదుగా ఇలా నేను ఘోరంగా పడిపోతా, గాయం అవుతుందని. అయినా పడిపోగానే వదిలేసి పారిపోకుండా నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. అది ఆ ఏజ్లో నాకు చాలా నచ్చింది. ఆ ఇన్సిడెంట్ జరిగాక 4 రోజులు నేను మామూలుగా లేచి ఆడుకునే వరకు రోజు నాకు చాక్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చేవాడు. అప్పుడు గొడవ పడేవాళ్ళం కాదు, కేరింగ్గా ఉండేవాడు నాతో. రజని తిన్నగా వినకుండా మధ్యలో దూరి, అప్పుడు అలా మైనే ప్యార్కి స్టార్ట్ అయిందన్నమాట. రూప, నీ మొహం 8 ఏళ్లకేంలో ఇష్టంగా అనిపించాడు, నచ్చేశాడు. ఎప్పుడు గొడవపడి ఏడిపించే బావ ఇప్పుడు చాక్లెట్స్ ఇస్తున్నాడుగా, అందుకే. రజని, అప్పుడు ఫ్రెండ్స్ అయిపోయాక మరి ఇప్పుడు ఎందుకు ఇంకా గొడవ పడుతున్నట్టు? రూప, ఫ్రెండ్స్ ఎక్కడయ్యాం? రజని, మరి? రూప, 5వ రోజు నుండి మళ్ళీ గొడవ స్టార్ట్ చేసేసాడు. ఒంట్లో బాగా లేనప్పుడు కేరింగ్గా చూసుకొని సెట్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ చేశాడు గొడవ పడటం. నేను మాత్రం గొడవ పడటం మానేశాను. రజని, అంటే లవ్ గంట కొట్టేసిందన్నమాట నీ మనసులో. రూప, అప్పుడు కాదు, నా 12వ ఏట ఓణీల ఫంక్షన్ అప్పుడు గంటేంటి అన్నీ కొట్టేశాయి. ఎంతలా అంటే స్కూల్కి వెళ్లకుండా ఆనవాయితీగా ఇంట్లో ఉంచిన 11 రోజుల్లో బావ నా మొగుడు, బావే నా లైఫ్ అనే అంత స్ట్రాంగ్గా. రజని, అంతలా ఏమైందే? ఏమేం చేశాడే మీ బావ? చెప్పు తొందరగా. రూప సిగ్గుపడుతూ ఎరుపెక్కిన బుగ్గలతో తల కిందగా ఆనంద్ ఉన్న వైపుగా తిప్పి కంటి పాపని మూలగా తీసుకొచ్చి కొంటెగా చూస్తూ ఏం జరిగిందంటే అని చెప్పేలోపు కాలేజ్ బెల్ మోగింది. రజని, ఏంటే ఇప్పుడే బెల్ కొట్టాలా? స్టోరీ మంచి రొమాంటిక్ ట్రాక్ ఎక్కుతుందిగా. నీ చూపు, నీ సిగ్గు, ఆ బుగ్గలు చూస్తుంటే మీ బావయ్య ఏదో చేసి ఉంటాడనిపిస్తుంది. ఏం చేశాడే చెప్పవా? క్లాస్ బంక్ కొట్టేద్దాం. రూప, చెప్తా లేవే లంచ్లో అని లేచారు క్లాస్కి వెళ్ళడానికి. రూప వెళ్తూ ఆనంద్ తన ఫ్రెండ్స్తో ఉన్న వైపుగా చూస్తూ ఒక్క నిట్టూర్పు వదిలి వెళ్ళిపోయింది. ఇదండి వాళ్ళ స్టోరీ. కొంచెం డల్గా వచ్చి ఉంటుంది వాయిస్. ఇవాళ ఎందుకో కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉంది, బట్ కానీ చెప్పాలి కదా అని చెప్పాను. ఎలా అనిపించిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏమైందో చెప్పుకుందాం. రేపటి రియల్ స్టోరీలో లాస్ట్ ఎపిసోడ్ కూడా రెడీగా ఉంది, అది కూడా వినేయండి రేపు. థ్యాంక్ యూ. టాటా, బాయ్.